హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్లో మన 9 బ్రాంచెస్లో అయితే మనకి ఇక్కడ మన లబ్బిపేట బ్రాంచ్లో అయితే మనకి 10వ తారీఖు నుంచి అయితే హోమ్ అప్లయన్సెస్ ట్రైనింగ్ అనేది జరగబోతుంది అనమాట. దీంట్లో అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. అలాగే దీంతోపాటు వాషింగ్ మిషన్ అనేది 27వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది, 27th అనమాట. అలా కంటిన్యూషన్గా మనకి రెఫ్రిజరేటరు, ఏసీ, ఇలా నెక్స్ట్ పీసీబీ ట్రైనింగ్స్ అనేవి పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ వాషింగ్ మిషన్, రెఫ్రిజరేటర్, ఏసీ అయిపోయాక మనకి పీసీబీ ట్రైనింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ నాలుగిట్లో ఎవరికైనా మనకి హోమ్ అప్లయన్సెస్ కానీ, అలాగే మనకి వాషింగ్ మిషన్ ట్రైనింగ్, లేదా రెఫ్రిజరేటర్ ట్రైనింగ్, ఏసీ ట్రైనింగ్, పీసీబీ ట్రైనింగ్, వీటిల్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు అంటే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు లేదా పెట్టని వాళ్ళు కూడా నన్ను ఓన్లీ మార్నింగ్ 6 to 9 మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మిగతా టైం అయితే నాతో మాట్లాడడానికి కుదరదు. ఎందుకంటే నేను క్లాస్లో ఉంటాను, మనకి మొబైల్స్ అయితే క్లాస్లో ఎలా ఉండదన్నమాట. అందుకని ఫోన్లు మా ఫ్యాకల్టీలు కూడా ఎలా లేదనమాట. అందుకే మీరైతే మాట్లాడడం కుదరదు. ఈవినింగ్ క్లాసు ఒక రోజు లేట్ అయిపోవటం వల్ల ఈవినింగ్ కూడా ఇబ్బంది అయిపోద్ది. మీరు ఏదైనా ఈవినింగ్ టైంలో మాట్లాడాలి అంటే నాకైతే వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, నేనే కాల్ చేస్తాను క్లాస్ అయిపోయాక. లేదు మార్నింగ్ అయితే కనుక మీరు 6 to 9 కాల్ చేయొచ్చు అనమాట. వీటిలో మీరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు, అలాగే మనకి పెట్టిన వాళ్ళు కూడా మీకు ఏదన్నా అవకాశం ఉంటే కనుక నేనైతే ఇవ్వడం జరుగుద్ది అనమాట, అవకాశాన్ని బట్టి. ఎందుకంటే మనకు బ్రాంచ్కి అయితే 6 ఉంటారు కాబట్టి మనం అంతకుమించి తీసుకోరనమాట. ఎవరన్నా సీనియర్స్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫ్యాకల్టీ రిక్వెస్ట్ పెడితే ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తారు. ఇవి అందరూ గమనించండి. అలాగే మనకి ప్రాక్టికల్స్ 100% మనకు ఉంటాయి అనమాట. ప్రాక్టికల్ లేకుండా వర్క్ అనేది రాదు. అలాగే మీరు వేరు ఇన్స్టిట్యూట్లకి వెళ్ళేవాళ్ళు అంటే జస్ట్ నా సలహా అనమాట ఏంటంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మీరైతే ఆ ఇన్స్టిట్యూట్లో రీసెంట్ స్టూడెంట్స్ అంటే ఒక 1 month బిఫోర్ అనమాట, అంటే 1 month క్రితం ట్రైన్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ నెంబర్స్ అయితే ఒక 4-5 నెంబర్స్ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగి ఆ నెంబర్లోకి కాల్ చేసి అసలు అక్కడ ఎలా ఉంది వర్క్, ఏంటి ప్రాక్టికల్స్ ఉన్నాయా, వర్క్ వస్తుందా రాదా అనేది పూర్తిగా కనుక్కుని జారండి. లేదంటే మీరైతే మనీ అండ్ టైము 2 లాస్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.